హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఈశాన్ కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఇవి దేనికి అని కోపంగా కస్తూరి అంటుంటే, నీరసంగా ఉన్నావు, తాగు అని ఇచ్చాడు ఈశాన్. ఈశాన్ని చూస్తూ ఒకసారి ప్రేమను చూపిస్తాడు, మరోసారి తట్టుకోలేని మాటలతో మనసుకి గాయాన్ని చేస్తాడు. దగ్గరగా ఉన్నట్లుగానే ఉంటాడు, అంతలోనే చేరుకోలేని దూరం అయిపోయినట్లు ప్రవర్తిస్తాడు తను. నేనంటే ఇష్టం అని అనుకునే లోపు దూరం పెట్టి ఇష్టం లేనట్లు దూరంగా ఉంటాడు. ఎలా తెలుసుకోవాలి నేను ఇవన్నీ అని అనుకుంటూ ఉండిపోయింది కస్తూరి. ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ పిలుస్తున్నారు అని అనడంతో వెళ్లారు లోపలికి ఇద్దరు. డాక్టర్ ఇద్దరిని చూస్తూ రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయి. సో మీరు ప్రెగ్నెంట్ కాదు, కానీ మీ బాడీ చాలా వీక్ గా ఉంది. కేర్ తీసుకోరా మీ బాడీ గురించి. చూడండి, పిల్లలు కావాలి అంటే ముందు మీ బాడీ దానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే మీరు కన్సీవ్ కాలేరు. విటమిన్స్ టాబ్లెట్స్ రాస్తున్నా, వాడండి అని టాబ్లెట్లు రాసి ఇచ్చింది డాక్టర్. ఇద్దరు టాబ్లెట్స్ తీసుకొని బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. కస్తూరి సైలెంట్ గా ఉంటే, డాక్టర్ చెప్పారు కదా, ఇప్పటి నుండైనా కేర్ తీసుకో, ఇవిగో టాబ్లెట్స్ అని ఇచ్చాడు ఈశాన్. డాక్టర్ చెప్పింది పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, మనకి కాదు అన్నది అటు తిరిగి కస్తూరి. నువ్వు మారవు అని అనుకుంటూ లంచ్ బయట చేద్దాం, మా అత్త ఉంది ఇంట్లో, అసలు ఫుడ్ తినాలనే లేదు నాకు అని అన్నాడు ఈశాన్. మీకేం, ఆవిడ అనేది నన్ను కదా, మిమ్మల్ని కుక్క పిల్లలా బుజ్జగిస్తూ ఉన్నారు కదా, అయినా మీకు చిరాగ్గా ఉందా? అవునులే, బంధాల విలువలు తెలిసిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి. మీలాగా ఎవరు చెప్పినా గంగిరెద్దులా తల ఊపుతూ వాళ్ళు చెప్పిందే నిజం అని వచ్చి మనసు చచ్చిపోయే మాటలు అనే మీలాంటి వాళ్ళకి కాదు కదా అని అన్నది సూటిగా కస్తూరి. చూడు, నాకు కోపం తెప్పించకు. ఆ రాజేష్ని నేను నా కళ్ళారా చూశాను కాబట్టి నేను నమ్మాను. నువ్వు కూడా అంతేగా, శ్వేతతో నన్ను చూసి అపార్థం చేసుకున్నావు. కాని మా మధ్య ఎప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదు. నేను స్పృహలో ఉండి ఎప్పుడు తనతో కలవలేదు కూడా. ఇంకా తనని ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు కూడా తీసుకోలేదు, నిన్ను తీసుకున్నట్లు అని అన్నాడు సూటిగా ఈశాన్. ఏంటి అంటే మీ మధ్య ఏం జరగలేదా అని అన్నది సూటిగా కస్తూరి. తన ముఖంలో ఏదో తెలియని ఆతృత, ఎందుకో మరి తనకే తెలియాలి అన్నట్లు. ఈశాన్ తనను చూస్తూ, జరిగింది చాలాసార్లు, కాని ప్రేమతో కాదు, మత్తులో అని అన్నాడు ఈశాన్. ఏంటి అని అన్నది కోపంగా కస్తూరి. అంటే నేను డ్రింక్ చేస్తాను పార్టీలో, ఇంకా ప్రైవేట్ గా, తర్వాత ఆ మత్తులో అలా జరిగిపోతుంది, అంతేకాని ప్రేమగా కాదు అని అన్నాడు ఈశాన్. అవునా, మీరు గొప్పవాళ్ళులేండి, తప్పు కూడా భలే ఒప్పుగా చెప్తారు మీరు. అయినా మిమ్మల్ని అడిగాను చూడండి, అది నా తప్పు, ఇంకా బయలుదేరండి అని అన్నది కోపంగా కస్తూరి. కస్తూరిని చూస్తూ నవ్వుతూ, ఎంతైనా నేనెవరు అని అంటావు, కాని నీ మనసులో నన్ను భర్తగానే చూస్తావు కదా, ఆ మాత్రం ఉంటుందిలే కోపం అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు ఈశాన్. కస్తూరి మాత్రం మరొక ఆడదానితో ఉన్నదే తప్పు, మళ్ళీ దాన్ని కూడా ప్రేమతో కాదు మత్తులో అని ఎంత గొప్పగా చెప్తున్నాడో. నేను రాజేష్ గారి బైక్ లో వెళ్తేనే అన్ని మాటలు అన్నాడు, మరి ఇప్పుడు ఈయన ఆ శ్వేతతో చేసింది మాత్రం కరెక్ట్, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది అని అనుకుంటూ ఉంది కస్తూరి. ఇద్దరు హోటల్కి వెళ్లి లంచ్ చేసి ఇంటికి వచ్చారు. ఈశాన్ కస్తూరిలు వస్తుంటే సురేఖ గారు ఆతృతగా, ఏంటమ్మా గుడ్ న్యూసా అని అన్నది ఆతృతగా. కస్తూరి సురేఖను చూస్తూ, అత్తయ్యా, మీకు ఎలా చెప్పాలి, మోసం చేస్తున్నా నేను మిమ్మల్ని. నాకు మరో అమ్మలా అనిపించారు,
కాని నేను మీకు అని అనుకుంటూ ఆ బాధ కళ్ళల్లో నీళ్లుగా మారుతున్నాయి. ఇషాన్ మాత్రం ఏ బెరుకు లేకుండా నెగిటివ్ వచ్చింది, వీక్ గా ఉందని ఏవో విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చింది. అయినా ఏంటి పిల్లలు పిల్లలు అని చంపుతున్నారు, కార్తీక్ ఉన్నాడు కదా అని అన్నాడు కోపంగా ఇషాన్. సురేఖ గారు కస్తూరి దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో బాధను చూస్తూ, పర్లేదమ్మా, దేవుడు వరం ఇవ్వాలి కదా, మనం ఏం చేయలేము, రెస్ట్ తీసుకో బాగా అని సురేఖ గారు అంటుండగానే, రే ఇషాన్ అని అనుకుంటూ వచ్చి ఇషాన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు సాత్విక్. ఇషాన్ కూడా షాక్ గా, రే వీక్ అన్నాడు గట్టిగా పట్టుకుంటూ. ఇంకా వీక్ అంటున్నావా నువ్వు అని అన్నాడు సాత్విక్. హా, నువ్వు అదేగా, సాత్విక్ అంటే వీక్ అనేగా అని నవ్వాడు ఈశాన్. సాత్విక్ నవ్వుతూ తన పక్కన ఉన్న కస్తూరిని చూశాడు. కస్తూరి కూడా తనని చూస్తూ కళ్ళు పెద్దవి చేసింది షాక్ గా. సాత్విక్ మాత్రం నవ్వుతూ హూ ఈజ్ షీ అని అన్నాడు వెంటనే. తను నా వైఫ్, తన పేరు కస్తూరి అని పరిచయం చేశాడు ఈశాన్. ఓహ్, హలో కస్తూరి, ఐఎమ్ సాత్విక్, సాత్ అని అన్నాడు చెయ్యి ముందుకు చాచి. కస్తూరి మాత్రం నమస్తే అన్నది చేతులు జోడించి సాత్విక్ ని చూస్తూ. సాత్విక్ నవ్వుతూ, రే ఇషాన్ పద, చాలా చాలా మాట్లాడాలి నీతో అని అనుకుంటూ తీసుకొని పోయాడు. కస్తూరి షాక్ గా ఇతను అని అనుకుంటూ ఉంటే, అమ్మా, వాడి పేరు సాత్విక్, సత్య కొడుకు, ఇందాకే వచ్చాడు, చాలా చాలా మంచివాడు, ఇషాన్ వాడు చాలా క్లోజ్ అని సురేఖ గారు చెప్పి రెస్ట్ తీసుకోమ్మా అని వెళ్ళింది సురేఖ గారు నవ్వుతూ. కస్తూరి మాత్రం గదిలోకి వచ్చి డౌట్ గా, ఆ సాత్విక్ హాస్పిటల్లో నాకు డాష్ ఇచ్చిన వాడు కదా, నన్ను చూడనట్లు ఉన్నాడు ఇక్కడ, అంటే హాస్పిటల్లో వాడు ఇక్కడ ఉన్న ఇతను ఇద్దరు వేరువేరునా లేక ఒక్కరా? ఒక్కరే అయితే మరి నన్ను చూసి కూడా తేయినట్లు ఉన్నాడా అని అనుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంది కస్తూరి. ఇటు శ్వేత కాల్ చేసింది సత్యకి. హలో ఆంటీ, మీ అబ్బాయి వచ్చాడా అక్కడికి అని అన్నది శ్వేత. హా, వచ్చాడు శ్వేత, ఇప్పుడే. అన్నట్లు శ్వేత, నీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ అని ఉదయం కస్తూరి ఇషాన్లు హాస్పిటల్కి వెళ్ళిందంతా చెప్పింది సత్య శ్వేతతో. ఓహ్, అయినా అక్కడ ఏం జరగదు కదా, రిపోర్ట్స్ పాజిటివ్ రావడానికి అని అనుకుంటూ, సరే ఆంటీ, నేను చూసుకుంటాలే, దాని గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్, మీరు ఇలాగే నేను చెప్పినట్లు చేస్తే చాలు, మీరు అనుకున్నది మీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టడానికి నేను రెడీగా ఉంటాను అని చెప్పి శ్వేత కాల్ పెట్టేసి, ఈవిడలాగా కాదు ఆ సాత్విక్, వాడు ఒక్కసారి కస్తూరిని చూస్తే చాలు, ఇంకా నేను వాడితో అస్సలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఈవిడకు వేసిన నక్లీస్ ఎరలాగా వాడికి ఏ ఎర వేయాల్సిన అవసరం కూడా లేదు, నేను ప్లాన్ వేసి మరి వాడికి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు, వాడు వాడి పనితో పాటు నా పని కూడా పూర్తి చేసేస్తాడు, నేను అసలు కష్టపడకుండానే, ఎందుకంటే నేను ఎర వేయకుండానే కస్తూరి అందం వాడికి ఎర్రగా మారుతుంది కాబట్టి, అందుకేగా వాడిని ఆంటీతో చెప్పి అక్కడికి రప్పించింది. కస్తూరి, నీకు నీ అన్నమే శత్రు అవుతుంది అని ఎప్పుడు నువ్వు కూడా అనుకోనుండవు, ఇప్పుడు అనుకుంటావు, చూస్తూ ఉండు. ఎంతైనా ఈ విషయంలో సాత్విక్కి థ్యాంక్స్ చెప్పాలి, నేను ప్లాన్ వేయకుండానే నాకు ఫేవర్ గా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంది నవ్వుతూ శ్వేత. సాయంత్రం కార్తీక్ ని మేడ మీదకి తీసుకుని పోయి పాలు తాగిస్తూ చుట్టూ చూస్తూ ఉంది కస్తూరి. హలో కార్తీక్ అన్న మాటలు విని ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది కస్తూరి. వెనక నవ్వుతూ నిల్చున్న సాత్విక్ ని కస్తూరి డౌట్ గా చూస్తుంటే, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా అని అన్నాడు సూటిగా సాత్విక్. కస్తూరి కోపంగా, నువ్వు కాదేమో అనుకున్నా, నువ్వే అని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా అని అన్నది సూటిగా కస్తూరి. నీకు పిల్లాడు కూడానా? అయినా కూడా నీ బాడీ
అంత పర్ఫెక్ట్ షేప్ లో ఎలా ఉంది అని కింద నుండి పైకి కస్తూరిని చూస్తూ, ఎన్ని వంపులు ఉన్నాయో తెలుసా నీ బాడీలో? కొన్ని వంపులను నువ్వు కూడా చూసి ఉండవు. మా వాడు లక్కీలే, ఎంత అయినా ఇంత అందాన్ని ప్రతిరోజు అని అంటున్న సాత్విక్ ని కోపంగా చూస్తూ, హాస్పిటల్లో చెంప పగలగొట్టాను. ఇక్కడ మళ్ళీ చేత్తో చెప్తాను, పిచ్చి కూతలు కూస్తే. అయినా నువ్వు మా ఆయనకి అత్త కొడుకువి. అలా చూస్తే నీకు నేను సిస్టర్ వరస అవుతాను అని అన్నది కోపంగా కస్తూరి. వరసనా? అలా అయితే హాస్పిటల్లో నువ్వు ఎవరో కూడా నాకు తెలియదుగా. అప్పుడే నీ బొమ్మ నా గుండెల్లో అచ్చయింది. దాని మాటేంటి మరి అని అన్నాడు వెంటనే సాత్విక్. వరుసలు మరచి ఇలా మాట్లాడే నీలాంటి వాడిని చంపినా పాపం లేదు అన్నది కస్తూరి వెంటనే కోపంగా. పాపమా? నా దృష్టిలో పాపం అంటే ఏంటో తెలుసా నీకు? అమ్మాయిలను చెల్లి అక్కలుగా చూసేవాడిది. పాపం ఇంకా పుణ్యం అంటే ఇలా అమ్మాయిలను సొంతం చేసుకొని అనుభవిస్తాడు చూడు, వాడిది పుణ్యం. ఇక్కడ నాకు పాపం నచ్చదు, ఓన్లీ పుణ్యం మాత్రమే కావాలి. అయినా నువ్వు ఆ హాస్పిటల్కి వచ్చావు అంటే మళ్ళీ గట్టిగా ప్రయత్నించారా మీరు మరొకరి కోసం అని అన్నాడు నవ్వుతూ సాత్విక్. కస్తూరికి కోపం పీక్స్ పోతుంటే, నాకంటే పెళ్ళై భర్త ఉన్నాడు కాబట్టి వచ్చాను నేను. నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ ఆ హాస్పిటల్లో అన్నది సూటిగా కస్తూరి. అదా, నా ఎంజాయ్మెంట్ కి రూపంగా ఒక నలుసు వచ్చింది, అందుకే అక్కడికి వచ్చి దాన్ని తొలగించడానికి అని అన్నాడు సాత్విక్ నవ్వుతూ. అంటే నీకు పెళ్ళయిందా? నీ వైఫ్ ప్రెగ్నెంటా అని అన్నది డౌట్ గా కస్తూరి. పెళ్ళి ఒక్కటే కాలేదు నాకు, వైఫ్లు ఒక్కరు కాదు, బోలెడు. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ నాకు వైఫ్లే. అసలు ఎంతమందో కూడా నాకు నంబర్ సరిగ్గా తెలియదు. ఇంకా నీకేం చెప్పగలను నేను? ఇంకా పిల్లలు ఎందుకు నాకు? పిల్లలు నా ఎంజాయ్మెంట్ కి అడ్డంగా, అందుకే అక్కడికి వచ్చాను. నాలా ఎంజాయ్మెంట్లు కోరుకునేవాడికి ఇలాంటి సెంటిమెంట్స్ అస్సలు నచ్చవు. అక్కడ అబార్షన్ చేయడానికి సైన్ కావాలి అన్నారంట, అందుకే వచ్చాను సైన్ చేయడానికి. అయినా నా గురించి ఉన్నది ఉన్నట్లు ఇంత డీటెయిల్ గా విడమర్చి మరీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఇప్పటికైనా నా గురించి నీకు ఒక ఒపీనియన్ రావాలి అని. ఏ మాటకి ఆ మాట. మా వాడికి భలే దొరికావు నువ్వు. అదే నువ్వు నాకు దొరికి ఉంటే ఈ వంపులన్నీ ఎప్పుడో మార్చేసేవాణ్ణి. ఇంతకు వాడు బాగానే నిన్ను అని అంటున్న సాత్విక్ ని చూస్తూ, కొట్టాలని ఉన్న ఒక చేతిలో బాబు, మరో చేతిలో గ్లాస్ ఉండటంతో, అయినా ఇలాంటి వాడిని కొట్టాలని కూడా లేదు నాకు. కొడితే నా చేయి వాడు చంపని తగలటం కూడా నాకు ఇష్టం లేదు అని సైలెంట్ గా కస్తూరి కోపంగా సాత్విక్ ని చూస్తూ వెళ్తుంటే, ఏంటి అడుగుతున్నా కదా, చెప్పవా నువ్వు అని చెయ్యి పట్టుకున్నాడు సాత్విక్. వదులు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా చెయ్యినే పట్టుకుంటావా అని అన్నది కస్తూరి కోపంగా. ధైర్యం దేనికి కావాలి? చెయ్యి పట్టుకోవడానికా? చెయ్యి పట్టుకోవడానికి నీ ఇల్లు అయితే ఏంటి, ఎవరి ఇల్లు అయితే ఏంటి? పట్టుకోవాలి అన్న ఉద్దేశం, కోరిక ఉంటే చాలదా అని నవ్వుతున్న సాత్విక్ నుండి కోపంగా కస్తూరి చేతిని విడిపించుకొని, చెప్తారా నీ పని అని కిందకు వెళ్లి సార్ ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఇషాన్ కోసం చూస్తూ తులసిని అడిగి గార్డెన్ లో ఉన్న ఇషాన్ దగ్గరికి వెళ్ళింది కోపంగా కస్తూరి. ఇషాన్ ఫోన్లో మాట్లాడుతూ కోపంగా వచ్చి నిల్చున్న కస్తూరి వైపు చూసి కాల్ కట్ చేసి ఏమైంది అని అన్నాడు సూటిగా ఇషాన్. ఇషాన్ కి కస్తూరి సాత్విక్ గురించి చెబితే ఇషాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. కస్తూరి సాత్విక్ గురించి ఇషాన్ కి నిజం చెప్తుందా అని అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.